నమస్తే, నేను మీ చినగాని దయాకర్ని. ఈ మధ్య ఈ రెండు లేదా 3 రోజుల నుంచి కొంతమంది చిల్లరగాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవాలు లేకుండా ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన డిఎస్సి పోస్టులు అమ్ముకుంటారు, గ్రూప్ 2 పోస్టులు అమ్ముకుంటారు, గ్రూప్ 1 పోస్టులు అమ్ముకుంటారు అని చిల్లర కామెంట్ చేసే వెధవలకు చెప్పులు తీసుకుని కొడతాం. అరే వెధవల్లారా, అరే సన్యాసుల్లారా, కాంగ్రెస్ పార్టీ నిబద్ధతోని పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే అసలు పరీక్షలే పెట్టకుండా పోస్టులు ఎట్లా అమ్ముకుంటారా వెధవల్లారా? ఆధారాలు లేకుండా మాట్లాడే వెధవలకు చెప్తున్నాను, ఖచ్చితంగా మేము సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తాం, వాళ్ళని కోట్లకు ఈడ్స్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి నిరుద్యోగులారా, విద్యావంతులారా, వాస్తవాలు ఆలోచించండి. మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నటువంటి, మిమ్మల్ని మీ గురించి మాట్లాడే వెధవల గురించి వాళ్ళకు కూడా మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అరే సన్యాసి వెధవల్లారా, బీఆర్ఎస్ నా కొడకల్లారా, వాస్తవాలు చెప్పండిరా. మీ ఆయంలో అమ్ముకున్నట్టు కాంగ్రెస్ అమ్ముకోదరా వెధవల్లారా? మీరు కమిషన్ల కక్కుర్తి పడి, మీరు ప్రాజెక్టుల పేరు మీద లేకపోతే ప్రతి చోట మీరు కమిషన్ పాటుపడు కాబట్టి ప్రజలు మిమ్మల్ని బొందబెట్టారు. మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి సన్యాసులారా, లేకపోతే ఒక్కొక్కరిని యూనివర్సిటీ వేదికగా ఉరికించి కొడతాం నా కొడకల్లారని సవాల్ చేస్తా ఉన్నాం. డిఎస్సి గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని, గ్రూప్ 3 గాని అభ్యర్థులారా, ప్రభుత్వం చాలా పారదర్శకంగా పరీక్ష నిర్వహించబోతుంది. ఎక్కడ కూడా అక్రమాలు ఉండవు. దయచేసి ఇలాంటి చిల్లర కామెంట్లకు, చిల్లర వ్యాఖ్యలకు నిరుద్యోగులు ఎవరు స్పందించొద్దని మీకు కోరుతున్నా. థ్యాంక్ యూ.